మనకి ప్రెసెంట్ ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ జరుగుతుంది కదా. మరి ఈ టెస్ట్ సిరీస్లో మనం ఖచ్చితంగా ఒక బౌలర్ గురించి మాట్లాడుకొని తీరాల్సిందే. ఆ బౌలర్ ఎవరో కాదు, మొహమ్మద్ సిరాజ్. ఎందుకంటే ఈ సిరీస్ మొత్తంలో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్గా నిలవడంతో పాటు అతను ఒక 34 ఇయర్స్ నుంచి ఒక రికార్డ్ వెయిట్ చేస్తుంది. ఆ రికార్డ్ని కూడా బ్రేక్ చేసి పక్కన పెట్టాడు. మరి ఆ రికార్డ్ ఎందుకు భయ అంటే మనకి ఎప్పుడు 1991-92లో చూసుకుంటే కపిల్ దేవ్ ఒక సంవత్సరంలో 2 సిరీస్లో 150 అబోవ్ ఓవర్స్ వేసాడు అనమాట. అయితే మరి ఇప్పటి వరకు ఆ రికార్డ్ని బ్రేక్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మనకి చాలామందికి కూడా ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయి. సో అన్ని అవర్స్ బౌలింగ్ చేయడం అంటే నార్మల్ మ్యాటర్ కాదు. సో అందుకని చెప్పేసి డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. సో అయితే ఇప్పటి వరకు ఏ బౌలర్ కూడా అన్ని ఓవర్స్ వేసింది లేదు. సో ఇప్పుడు వచ్చేసరికి మొహమ్మద్ సిరాజ్ మన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరిగింది కదా. సో దాంట్లో ఏకంగా 157 ఓవర్స్ వేసాడు. దాని తర్వాత ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్లో చూసుకుంటే ఏకంగా 155 ఓవర్స్ వేయడం జరిగిందనమాట. సో మరి దీంతోపాటు మరి ఈ సిరీస్లో చూసుకుంటే హైయెస్ట్ వికెట్ టేకర్గా కూడా ఉన్నాడు. సో దాని తర్వాత 18 వికెట్స్, దాని తర్వాత ప్లేస్లో వచ్చేసరికి మరి బెన్ స్టోక్స్ ఉన్నట్టున్నాడు అనమాట. సో ఏదైనా సరే మరి ఇన్ని ఓవర్స్ బౌలింగ్ చేయటం అంటే ఖచ్చితంగా ఇండియన్ టీంకి ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి ఫిట్నెస్ ఉన్న ప్లేయర్స్ మనకి చాలా రేర్గా జరుగుతూ ఉన్నారు ఇప్పుడు.